కాంగ్రెస్ పాలనలో రైతన్న దగా పడుతున్నాడు. ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యంతో నిండా మునుగుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నాడు. అయినా రేవంత్ సర్కార్ కనికరించడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనకుండా కొర్రీలు పెడుతోంది. సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరు రైతుల కష్టాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు సర్కారు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. రైతుల అవస్థలను కళ్లకు కడుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు పట్టనితనంతో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల ప్రారంభం నుండి మిల్లులకు ధాన్యం తరలించడం వరకు అంతా జాప్యమే. దీంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. యాసంగి సాగు చేసిన రైతులంతా నానా యాతన పడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించిన రైతుకి ధాన్యం చేతికొచ్చిన ఆనందం లేకుండా పోయింది. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు, హమాలీలు, లారీల కొరత తీవ్రంగా ఉంది. దీనికి తోడు జోరువానలు అన్నదాత కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజురోజుకు మాయిశ్చర్ పెరిగిపోతోంది. దీంతో రోజుల తరబడి ధాన్యం ఆరబెట్టాల్సి వస్తోంది. అయినా రైతు కష్టానికి ఫలితం లేకుండా పోతోంది. ధాన్యమంతా మొలకెత్తి ఎందుకు పనికి రాకుండా పోతోంది. అయితే నేను ఒడ్లు తెచ్చి ఒక 10 రోజులు అవుతుంది. 6 ట్రాక్టర్లు తీసుకొచ్చిన, ఎండబెట్టిన, వాళ్ళు చెప్పినట్లు ఎండబెట్టిన, తూర్పట్టం అంటే తూర్పట్టినాం. కానీ మధ్యలో ఏమైందంటే ఆపేసారు. ఒడ్లు నింపడం కానీ సంచులు ఎత్తడం కానీ ఆపేసారు. వర్షాలు వచ్చి మొలకలు కూడా వచ్చినాయి ఒడ్లు. మేము 2 ఎకరాల పంట వేసినాము. అయితే 15 రోజులు అయింది. మార్కెట్లకు తెచ్చి ఇంకా ఎవరు తీసుకుంటలేరు. సంచులు ఇవ్వమంటేనేమో ఒక రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము అని జరుపుతురు కానీ సంచులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మాదేమో మొలక వచ్చినాయి వడ్లని. మా అమ్మ వాళ్ళు ఏమో ఎప్పుడు ఎండలనే కష్టం చేశారు. వడ్లు 15 రోజులు వచ్చి ఇప్పటికే వచ్చినాయి, మొలకలు వెళ్ళినాయి. అట్లే ఇంతవరకు లేపుతలేరు, సంచులు ఇస్తారు, బాడదాన్ని ఇస్తలేరు. నా పక్కన ఉన్నవి 5 రోజులు అయ్యి వచ్చి ఆయనవి ఆయనవి 5 రోజుల వరకే లేపిరు. దాంట్లోనే వాళ్ళని అడిగితే లేపాలి, తొందర లేపాలంటే దీంట్లో పనిచేసేటోళ్ళు లేపుతలేరు. ఫస్ట్ ఎండబోసినాం ఒక దగ్గర పెట్టి, అక్కడ ఎండబోసి తూరు పట్టాలంటే తూరు పట్టినాం. అక్కడ సంచులే లేదు. 25 రోజులు అవుతుంది నాకు ఇప్పటికి. 25 రోజుల నుండి తిప్పలు పడుతున్నాం. మేము తిప్పలు పడుకుంటూ ఆడికెళ్ళి ఎత్తుకరామని అంటే పాడ తూరు పట్టుకొని మిల్లర్ పెట్టి తూరు పట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ పోసి ట్రాక్టర్కి 1000 రూపాయల కిరాయి పెట్టుకొని ఇక్కడ తెచ్చి పోసినాం. మొత్తం వరదొచ్చి కొట్టుకొచ్చి నేను వడ్లని మొత్తం బొడ్డేనే సగం బొడ్డే మొత్తం కోసుకపోయినాయి. మొత్తం ఈడికి వచ్చినాక కూడా నింపండి అంటే ఈడ లారీలే పెడతలేరు. నింపి ఏం చేస్తారు, వద్దని చెప్తున్నారు. మాకు ఇంతకుముందు గోపులపూర్లోనే సెంటర్ పెట్టి ఇంతకుముందు ఆన్నే నింపుతుండ్రి. ఇప్పుడు అట్లా నింపకుండా ఈడికి తెప్పిస్తే కూడా తెచ్చినాం. అట్లా కూడా నష్టపడి అట్లా తెచ్చినా కూడా నింపిస్తలేరు. మమ్మల్ని మొత్తంలో నాశనం చేసి మొత్తం నష్టం చేసిండ్రు. మొత్తం నా నష్టప్రయారం మొత్తం కట్టియాలి. మాకు కష్ట నష్టాల కోర్చి కాంట వేసిన ధాన్యం మిల్లుకు వెళ్తే అక్కడ తరుగు పేరుతో మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అప్పటికే ధాన్యం అమ్ముకునేందుకు నానా తంటాలు పడిన రైతుల్ని పట్టి పీడిస్తున్నారు. సర్కారు తీరుతో విసిగి వేసారిన రైతులు చేసేదేమీ లేక మిల్లర్ల కండిషన్లు ఒప్పుకుంటున్నారు. రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని మిల్లర్లంతా నిండా ముంచుతున్నారు. ఇప్పటికే రుణమాఫీ లేక రైతు భరోసా అందక ఇబ్బంది పడుతున్న అన్నదాత సర్కారు మిల్లర్ల ఆగడాలకు బలైతున్నాడు. 6 ట్రాక్టర్ల ఒడ్లు తీసుకొచ్చి ఎండబోసిన 3 సార్లు ఎండినాయి. వర్షానికి నాంతుండయి. ఆ తర్వాత వీళ్ళు కొంటలేరు గవర్నమెంటు. ఇక రోజు పోసి అక్కడ పోసి ఇక్కడ పోసి మాకు యాస్టకు వచ్చి ఇడిచి పెడుతున్నాము. మొలకలు వెళ్తున్నాయి. ఏం చేయాలి, ఎట్లా మా బాకులు తెచ్చినాయి ఎట్లా కట్టుకోవాలి. ఈ గవర్నమెంట్ అసలు ఒక్క ఇత్తు కూడా కరెక్ట్గా ఉండలేదు. సావుకారులు కొన్న బొడ్డలే ఇక్కడ ఎత్తుతుండ్రు. అది పరిస్థితి, మా పరిస్థితి. తూర్పు కూడా పట్టిన మిషన్ మీద ట్రాక్టర్కు 500 ఇచ్చి పట్టిపించినాము. ఇంతవరకు ఉండవతలేదు. 10 days ఆయన అవి 20 రోజులు అవుతుంది. మాది 8 ట్రిప్పులు అయినాయి. 8 ట్రిప్పులు అయితే ఎండపోసి ఆరనుకనికనే ఎన్ని డబ్బులు అవుతున్నాయి. వర్షం పడా 4 సింకులు పడా మ్యాచ్ వస్తలేదని వాళ్ళు వెళ్ళిపోవడం. ఎండుతూ ఉండే మేము ఆరవస్తూ ఉన్నాం. వాళ్ళు వర్షం పడుతూ ఉంది, నాతోనే ఉండే కొట్టుకపోతున్నాయి. వడ్ల గిన్నగా వర్షానికి గిన్నగా 10 వడ్లు కొట్టుకపోయినాయి. ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉండదు. మేము ఏం చేయాలి, మేము మా బాధలు ఏంటున్నాడు మీరు అర్థం చేసుకుంటారు. రైతులే రాజులు అంటారు. ఇదే మీ రాజధానం చేసేది, ఇదా మీ ప్రభుత్వం ఇట్లా చేసేది? ఇంత గోసనా, మాకు ఇంత గోసనా? ఇంత మేము కష్టపడి తీసుకొచ్చి మేము అమ్ముకునే టైంలో అయినా మాకు ఇంత అది కాకపోతే ఎట్లా?
ఇంకెట్లా సహకరిస్తారు? 15 రోజులు అవుతుంది తీసుకొచ్చి, అది ఎండినాయి న్యాచురల్ వచ్చినాయి, టోకెన్ ఇచ్చారు, నింపుతాం అంటారు. వర్షానికి చాలా ఇబ్బంది అవుతుంది. పోయిన సంవత్సరం పచ్చిగా అమ్ముకున్నాం మార్కెట్లో చర్చల్లో, ఆడ 2000 లెక్క పోయిన సంవత్సరం అమ్ముకున్నాం. వీళ్ళు అమ్ముకున్నదని చెప్పినందుకు మొత్తం గవర్నమెంట్ కొంటాం అంటే తీసుకొచ్చి ఇక్కడ వచ్చినాం. ఆడ కొనే దిక్కు లేదు. ఆడ పోతే ఇప్పుడు 1400 అట్లా అడుగుతారు. ఇక్కడ తీసుకొచ్చి వస్తే న్యాచురల్ వచ్చింది, అంతా బాగానే ఉంది, కానీ నింపుతలేరు, చేస్తలేరు. మొత్తం ఇది అమ్మాలు లేరని, బార్దాన్ లేదని టోకెన్ రాయకపోవడము. టోకెన్ రాసిన అయినా మధ్యాహ్నం వస్తాడు 12:30కి వచ్చేసి 5-6 మందికి ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఈసారి ఇక్కడ గవర్నమెంట్ ఉంటుందని చెప్పి తీసుకొస్తే ఏం పలకరించే దిక్కు లేదు, ఏం లేదు. ఇక్కడైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గత 20 రోజుల నుండి నిత్యం ఎక్కడో ఓ చోట అన్నదాత రోడ్డెక్కుతున్నాడు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పట్టనితనాన్ని ఎండగడుతూ పోరుబాట పడుతున్నాడు. చివరి గింజ కొనే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదని తేల్చి చెబుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనాలని డిమాండ్ చేస్తున్నారు.